నమస్తేనా. నమస్కారం. మీ పేరు ఏం పేరునా? గురప్పనా. గురప్ప. ఇది యా ఊరు? ఎర్రగుంట్లపల్లినా. ఏడుస్తుంది ఇది ఎర్రగుంట్లపల్లి? ఈడిపల్లి చెమ్మగూరు మధ్యలో, ఈడిపల్లి చెమ్మగూరు రోడ్లో ఈడిపల్లి నుంచి 3 కిలోమీటర్లు వస్తే ఎర్రగుంట్లపల్లి. మీరు ఎన్ని ఎకరాలు అయినా అన్న టమాటా ఇప్పుడు? 3 ఎకరాలు అయినా. ప్రజెంట్ ఇప్పుడు వేసినదే లేకుంటే స్టార్టింగ్ ఇదే. ఎన్ని వేలు నార పట్టిందినా? 27,000 పట్టింది. 27,000 నార. ఎన్ని రోజులు పట్టింది పేపరు? ఇది 12 రోజులు పట్టింది. డ్రిప్ 600 మీటర్లు. డ్రిప్ వచ్చేసి 500 మీటర్ల కట్టలు వచ్చేసి 15 కట్టలు పట్టినాయి. అవునా? ఇప్పటికి డెవలపింగ్ ఎట్లుందా మీ చెట్లు? డెవలప్మెంట్ ఏం లేదనా. ఏమన్నా ఎరువులు వదిలినావా? టానిక్ ఏం వదలలేదు. 10 రోజులు లేదు నాటి. మరి ఏమన్నా వదలదాం అనుకుంటా ఉందా 3,900 ఏదన్నా డెవలప్మెంట్కి. ఇప్పటికి ఎండ ఎట్లుంది మీ ఊరు సైడ్? భయంకరంగా ఉందినా. ఎన్ని % ఉంది అందాజు? అంతా 40 దాకా కాస్తా ఉంటుందినా. 40 కాస్తా ఉంటుందా? ఊరి పేరు ఏం పేరు చెప్తే? ఎర్రగుంట్లపల్లె, చెమ్మగూరు గ్రామం దగ్గర. చెమ్మగూరు రోడ్లో. చెమ్మగూరు రోడ్లోనా? చెమ్మగూరు ఎన్ని కిలోమీటర్లు ఇంకా? నుంచి 8-10 కిలోమీటర్లు అంతే. అంత దగ్గర? అంతే. ఓకే. మీ ఊర్లో అందాజు ఒక ఎన్ని ఎకరాలు వేస్తాండొచ్చునా? ఇప్పుడైతే ప్రజెంట్ ఒక ఊర్లో మటుకే ఈ ఊర్లోనే మేము నాటిన అదన వచ్చేసి 30 ఎకరాల దాకా ఉంటుంది. ఇంకా దాని ఆడ కనబడతాయి కొంచెం పెద్ద చెట్లు పురి కట్టినారు. అవునులే. ఒక పురి అవి 10 ఎకరాల దాకా ఉంటుంది. అవునులే. 100 ఎకరాల లోపల మా ఊర్లో చేద్దాం. అవునులేనా? మీరు ఇంకా నెక్స్ట్ అది ఏమైనా వేయాలి అనుకుంటున్నారా? లేదన్నా మాకు నేల వేసేదానికి. అవునా? ఇదే స్టాప్. ముందు మీరు 3,000-5,000 పోయినప్పుడు ఏమన్నా కాయలు ఏమన్నా మీరు దొరికినాయా? నిరుడేనా. ఈసారి ఏదో లాస్ట్లోనా. లాస్ట్లో ఒక గదును వెళ్ళిపోయా. ఇంకో గదును నాటింది. మీరు 2 సార్లు నాటింది. అవునులే. అది పంట డెవలప్మెంట్ నిరుడ. అవునులే. రేట్లేమో తగిలి కానీ కాయ పల్ల. అవునులే. ఇప్పుడు మీ పక్కన నీళ్ళు ఏమన్నా నీళ్ళు ఏమన్నా ఫుల్గా వస్తున్నాయి తగ్గుతాను? బాగా వస్తున్నాయి. ఈ సైడ్ వస్తున్నాయి ఫుల్గా. నీళ్ళతో ఏం సమస్య లేదు. అవునవునులే. కొన్ని సైడ్ అప్పుడు నీళ్ళు నిలిచిపోతానేనా? ఎండలతోనే సమస్య. ఎండ అయితే విపరీతంగా వస్తుంది. డెవలపింగ్ లేదంటావు? అవునులే. ఇలాగ తిరుగుతుంటారు. ఎట్లుంటుంది నా పొజిషన్ అయితే ప్లాంటేషన్. ఇప్పుడు నువ్వు చెప్తాను లేదా, ఇదే పేపర్ అయితే దిక్కులేని పేపర్ వేస్తున్నారు. 100 ఎకరాలు వేస్తున్నారు 10 రోజుల్లో. 10 రోజులు ఇంకే ఫుల్గా ఎంత అంటే అంత. 1 ఎకరా వేసేవాడు 2 ఎకరాలు నాటుతాను అంటున్నాడు. ఇది నా పరిస్థితి. ఏం మా తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తాను అంతవరకు. చేద్దాం బాగుంటున్నాడు. ఇప్పుడు నాటినారు కదా, ఎన్నాళ్ళకి వస్తుంది ఇది పంట? ఇది 2 నెలలునా. 70 రోజులకు పంట వచ్చేస్తుందా? వచ్చేస్తుంది. మీరు ఏమండి మదనపల్లికి కదా కాయలు తోలేదా? చిలకూరపల్లి కాడ ఒకటి ఉండేది మా ఊరు కాడ కనపడుతుంది. ఏమండినా అది? మౌలా వాళ్ళది, మదనపల్లి వాళ్ళది. మౌలా మండి అది ఆడ అక్కడ డివిఆర్ ఉమా అన్నా. ఓకే. అంతా వాళ్ళకి మీరు ఎక్స్పోర్ట్ చేసేది టమాటా అంతా? అంతా ఆయన ఇడే. ఆయన డైరెక్ట్ యాక్షన్ వేసి అట్లా సప్లై చేస్తాడు. రేట్ 20-30 తగ్గించుకొని. అవునులే. ఖర్చులు ఉంటాయి కదా మనకి. అవునులే. బాడీ ఉంటుంది, మళ్ళీ రిటర్న్ కమిషన్ కూలీ అంతా ఉంటుంది కదా. ఈడ సేమ్ అదే పొజిషన్ అయినా? అంతే. ఎంత సరికంటే ఆయన తోలేస్తాడు. అవునులే. ఊరికే సాల మళ్ళీ 7 సాలక మళ్ళీ మదనపల్లి కూడా కొంటాడు. అవును, మదనపల్లి కొంటాడు అంటాడు, తెలుసు ఆయన. అవునులేనా? అది 70 నుంచి 80 ఎకరాలు ఉంటుంది మీ ఊర్లో. మన చుట్టుపక్కల గ్రామాల్లోనా? చుట్టుపక్కల కూడా వేస్తారు. ఎవరు ఖాళీగా ఉంటారు. ఇప్పుడు అందాజు మీరు ఇప్పుడు ఆడ అది సర్కల్ ఏదో చెప్ప ఈడిగిపల్లి ఇంకా చెమ్మగూరు రోడ్లో ఎన్ని ఎకరాలు ఉండొచ్చు అందాజు? ఒక 200 ఎకరాలు? ఇంకా ఎక్కువ ఉంటుంది. 300 దాకా లెక్క వేసుకుంటే 1000 ఎకరాలకు పైన సాగు. 1000 ఎకరాలు తగ్గదు. ఈ టమాటా అంతా ఎక్కడ సప్లై చేస్తారు సార్? ఇట్లా పొడుకు ఊర్లు లెక్క వేసుకుంటే 10 ఊర్ల దాకా ఉంటాయి. అవునులే. ఊరికి 100 ఎకరాలు పెట్టుకున్నా ఎంత? ఒక 1000 ఎకరాల పైన ప్లాంటేషన్ సైడ్. ఓకే. ఓకే. ఏమన్నా మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చూడనా? ఇంత తెలిసింది మాకు ఇక్కడ వచ్చిన దానికి. మాకు మదనపల్లిలో ఉంటే ఈ మార్కెట్లో వీడియోలు పెడితే ఏం తెలుస్తుందా? అందుకోసం రైతుల కోసమే ఇట్లా తిరుగుతూ ఉంటానా. రోజుకు ఒక 2-3 వీడియోలు మాకు తిరిగితే మాకు తెలుస్తూ ఉంటాయి ఇన్ఫర్మేషన్. రోజుకు ఒక 2-3 వీడియోలు ఖచ్చితంగా అప్లోడ్ చేస్తా. మళ్ళీ రైతులకి ఏం మందులు కొట్టాలని చెప్తా ఉంటా. G&V టమాటా మార్కెట్ అని. మనకి ఇప్పుడు 6K సబ్స్క్రైబర్లు వచ్చినారులే దగ్గర. అందుకోసమే నేను రైతుల దగ్గరికి పోతూ ఉంటాను డైలీ. రోజు 2 నుంచి 3 వీడియోలు ఖచ్చితంగా అప్లోడ్ చేస్తా. మనం పర్ఫెక్ట్గా చెప్తాం రేట్లు కానీ ఏమైనా కానీ. మనము తప్పు చెప్పేది ఉండదు. ఏదైనా ఉన్నట్లు చెప్తాము. రోజుకు ఒక ఊరు. మనంతా CTM, తంబాలపల్లి,
గట్టు, కొత్తకోట, రాయలపాడు. బాటలు పోస్తున్నా ఇది అవునులే ఇచ్చారు మొలకలు చచ్చిపోతాయి. అవునులే అట్లాంటివి 5 డబ్బాలు పట్టింది పోసేదానికి. అవునులే నా ఇప్పుడు మీరు 3 పందెంలు వదలన్నా డెవలపింగ్కి. రేపు వదులుతా. ఓకేనా? ఓకే థ్యాంక్స్ అని ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకో చాలు. 1000 ఎకరాలు తక్కువ లేదంటావు ఈ చుట్టుపక్కల? లేదు, ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కువే అంటావు. ఇంకా 1100 ఎకరాలు అన్నీ పెద్ద విషయం ఏం కాదు. అవునులే నా ఇప్పుడు చేసేవాళ్ళు ఎవరు 2-3 ఎకరాలు తగ్గించి చేయరు నా సుమారుగా చేసేవాళ్ళు. అవునులే ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు చేస్తే 10 ఎకరాలు. చిలకూరు వాళ్ళు ఉంది అక్కడే ఒక అతనే 10 ఎకరాలు కొత్త కట్టుకున్నాడు. ఓ అమ్మ, అట్లా కర్ణాటక సైడ్ ఇప్పుడే చేస్తున్నారు నా ప్లాంటేషన్. వైరస్ ఎక్కువ ఉందంట కదా. వైరస్ ఏమో అంత లేదు అన్న, తక్కువ. కానీ ఇప్పుడే వాల్ పేపర్లు ఇప్పుడే వేస్తున్నారు. ఏమో ఎవరు చెప్పింది అంతా ఇయ్యదులే. 15 రోజులు ఎందుకు ముందు అవును ప్రాబ్లం వచ్చేస్తాయి. అవునులే. సరేనా అయితే ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిందానికి థ్యాంక్ యూ. నువ్వు ఎన్నో కాడ ఎవరన్నా రైతుని అడిగితే ఏం నా వీడియో తీసుకొచ్చంటే మేము యూట్యూబ్లో కనబడేదానికి మాకు ఇష్టం ఉండదండ్రి. కాదంట వాళ్ళు ఎంత వేసినాడు, ఒక 20 ఎకరాలు వేసినాడు ఈడికి పళ్ళు దగ్గర. ఏమనంటే వద్దునా వీడియో తీసేది వద్దునా, రైతులంతా ఇంత అదేనా. సరే నమస్తే అని చెప్పేసి వచ్చేసినానా. ఇక్కడ ఎర్రగుంటపల్లిలోకి వచ్చేసరికి ప్రజెంట్ మీరు ఓకే అన్నారు. థ్యాంక్ యూనా. ఓకే థ్యాంక్స్ అన్నా. చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి ఎరగు ఈడికిపల్లి ఇంకా చమ్గూరు రోడ్లో అయితే కనుక 1000 ఎకరాల పైన ఉంటుంది ప్లాంటేషను. అంతా ఇయ్యదునే. ఇది నా మన ఇన్ఫర్మేషను. ఇంకా వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన మొబైల్ నెంబర్ వచ్చేసి 7259001367. ఓకే థ్యాంక్ యూనా. ఇది నా ఇన్ఫర్మేషను. వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. 1000 ఎకరాలు తక్కువ లేదంట ఈ సైడ్.